పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈరోజు మనం కే ర్యాంప్ అండ్ సమ్మతమే సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి గారితో ఉన్నాం. థియేటర్ లో చూసారన్న కే ర్యాంప్ చాలా సార్. ఏ మూవీకి బాగా ఆడియన్స్ మంచి ఎంగేజ్ అయ్యారంటే దీనికే కే ర్యాంప్. కే ర్యాంప్ సీన్ లో దీని బ్లాక్ బస్టర్ అనిపించింది సీన్ అంటే ఏదని చెప్తారు? ఇంటర్వెల్ లో I love you 2 3 4 దీని అక్క ఇన్ఫినిటీ పెద్ద కన్నా జీవితంలో అవుతుందని తెలిస్తే చిన్నప్పుడు తీసుకొని తెచ్చుకోండి. కిరణాపురం గారితో మీ బాండింగ్ ఎట్లా ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ది మాకు ఇంకో లైఫ్ తెలియదు. మాకు బోర్ కొడితే అందరినీ నైట్ తీసుకెళ్ళి ఆయనే డ్రైవ్ చేస్తాడు 800,000 కిలోమీటర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం కే ర్యాంప్ అండ్ సమ్మతమే సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి గారితో ఉన్నాం. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎలా అనిపిస్తుంది? బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు అనుకోండి. అంటే హ్యాపీగా ఉంది కానీ ప్రెషర్గా కూడా ఉంది. అంటే ఇంత సక్సెస్ చూస్తున్నాం కదా, నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా ఇంకా ఈ లెవెల్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్లో అదే రన్ అవుతుంటుంది ఇప్పుడు మైండ్లో. సార్ అంటే మీది జర్నీ కిరణాపురం గారితో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎస్ఆర్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం డిఓపి విశ్వాస్ నేను వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో తను కొన్ని సెకండ్ యూనిట్ కెమెరాస్ అలా నీడ్ ఉండి నన్ను పిలిచారు. అప్పుడు ఇంకా జర్నీ బాండింగ్ అప్పుడు స్టార్ట్ అయింది. ఎస్ఆర్ అంతా బ్యాచ్ లిటిల్ హార్ట్స్ చూసారు కదా, అలానే చేసుకున్నాం. కిరణ్ గారు కూడా పక్కనే మానిటర్ దగ్గర ఉండి. మీరు సినిమాటోగ్రాఫర్ సెకండ్ యూనిట్ 2 కెమెరాస్ దానికి వాడాము. సో అప్పుడు పరిచయము, అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను కొంచెం హార్డ్ వర్క్ చేసాం ఆ సినిమాకి బాగా. కిరణ్ గారు కొంచెం ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యి సమ్మతమే లాంచ్ చేశారు నన్ను. ఓకే, అంటే మీది సమ్మతమే వన్ ఆఫ్ ది కిరణ్ గారికి అవుట్పుట్ పరంగా అవుట్లుక్ చూడడానికి సమ్మతమే అండ్ కే ర్యాంప్ 3 చాలా డిఫరెంట్గా ఉంటుంది. సమ్మతమేకి ఇప్పుడు వచ్చిన కే ర్యాంప్కి ఎక్కడ సినిమాటోగ్రఫీ కొంచెం అడిటికి కూడా ఎక్కడ అనిపించదు. కాలో మీరు చేసినప్పుడు కానీ కొన్ని సీన్స్ కాడ బాగా ఎక్కడ మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? మూవీ అంతా మోస్ట్లీ ఛాలెంజింగే. మోస్ట్లీ నైట్ ఎఫెక్ట్లు. డే ఓకే బాగుంటుంది కానీ నైట్ ఎఫెక్ట్స్ అన్ని ఛాలెంజింగే. ఎందుకంటే మూవీ స్టోరీ మీకు తెలుసు, ఈవినింగ్ మధ్యాహ్నం 3 o'clockకి డార్క్ అయిపోతుంది, షాడోస్ అన్ని. సో ఆ ఊరికి పవర్ కూడా లేదు. సో మళ్ళీ థ్రిల్లర్ అంటే చాలా ఎమోషన్స్ అన్ని క్యాప్చర్ చేయాలి. సో మూన్ లైట్లో ఆ ఫైర్ లైట్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ని ఊరిని అంతా ఎస్టాబ్లిష్ చేయడం ఛాలెంజింగ్ టాపిక్. ఓకే, సో అది అంటే బ్యాక్ టు బ్యాక్ దీపావళి విన్నర్ మీరు కూడా అని చెప్పొచ్చు కిరణాపురం గారు. అంతేగా, ఆయన ఉన్నారు. హ్యాపీ. థియేటర్ లో చూసారన్న కే ర్యాంప్ ఫ్యాన్స్ తో కలిసి చాలా ఎట్లా అనిపించింది? ఏ మూవీకి బాగా ఆడియన్స్ మంచి ఎంగేజ్ అయ్యారంటే? దీనికే కే ర్యాంప్. ఎందుకంటే మార్నింగ్ మీకు తెలుసు కొంచెం నెగిటివ్ రివ్యూస్ అవి స్టార్ట్ అయ్యాయి, కొంచెం భయపడ్డాము. బట్ ఈ మార్నింగ్ నుండి అక్కడ నుంచే వస్తున్నాం, తిరుపతి ఇదంతా తిరిగేసి వస్తున్నాం అనమాట. థియేటర్స్ అన్ని అసలు గ్రౌండ్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే వాళ్ళకి రివ్యూస్ ఇవన్నీ తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళకి మౌత్ టాక్ తో నిన్న వాళ్ళ ఏ థియేటర్కి వెళ్ళినా మినిమం 85% ఆక్యుపెన్సీ ఉందంట ఊర్లలో, అన్ని థియేటర్స్ లో, మెనీ ఏరియాస్, సీడైడ్, నైజాం అంతా. మీ ఊరు నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? సూపర్. అసలు మా వాళ్ళంతా, నేను అప్పుడప్పుడు అంటే కిరణ్ గారితో పర్సనల్ జర్నీ ఉంది కదా, నేను నా ఫ్రెండ్స్కి చెప్తుంటా, మరి కిరణ్ గారు ఎందుకురా పెద్ద రెస్పాన్సిబిలిటీ మోస్తుంటారు ఎప్పుడు మూవీస్లో అంటే, బయట అలా కాదు, అలాంటి ఒక సినిమా వస్తుంది మీరు ఎంజాయ్ చేస్తారు అని చెప్తుండే. లక్కీలీ కే ర్యాంప్ అదే, వాళ్ళు కూడా ఊర్లో వెరీ హ్యాపీ, అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మూవీకి కొత్త లెన్స్లు వాడారు సినిమాటోగ్రాఫర్ గారు అని చెప్పారు కే ర్యాంప్ కూడా. కే ర్యాంప్కి ఏంటంటే నేను కొంచెం కిరణ్ గారు లుక్ వైజ్, టింట్ వైజ్ అప్డేట్ అవుతున్నాయి కదా, ఏదైనా అప్డేట్ చేద్దామని రీసెర్చ్ చేసినప్పుడు మనకి అనిమార్ఫిక్ లెన్స్, నేను ఎప్పుడైనా ఫస్ట్ సినిమా అయినా ఛాలెంజింగ్ లెన్స్ అనమాట. అంటే మీకు ఇలా కొంచెం హెడ్ కట్ అయినా రాదు, ఇంకా ఇక్కడికే ఉంటుంది ఫ్రేమ్. ఓకే, సో యాక్షన్ ఫిలిమ్స్కి ఇలాంటి ఫిలిమ్స్కి అది వర్కౌట్ అవ్వదు. బట్ నేను డేర్ చేసి ఎలా చేయొచ్చు అంటే, మనం కాకి వాడింది అట్లాస్ ఓరియన్, అదో కైండ్ ఆఫ్ లెన్స్, డిఫరెంట్, చిన్న నాయిజీగా, చిన్న రస్టిక్గా ఉంటుంది. అది సమ్మతమేకి వాడింది మాస్టర్ అనిమార్ఫిక్, గ్యాంగ్ లీడర్, కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ లవ్ స్టోరీస్ వాడతారు ఎక్కువ. సో
ఇది ఆ రెండిటి మిక్స్డ్ అనమాట. ఓకే వాళ్ళు జస్ట్ బేస్ ఊరికే ఎక్స్పెరిమెంటల్ గా లాంచ్ చేశారు, నేను తెచ్చేసాను, మనమే ఫస్ట్ వాడింది. ఓకే ఓకే, అక్కడ నా కెమెరా ప్రొవైడర్ ఉంటాడు తిరుపతి రెడ్డి అని, మన అన్ని మూవీస్ కి తను అక్కడ ఉండి, సార్ అట్లా సోరియన్ వచ్చిందంటే తీసేసుకో ఫస్ట్ ఓకే అంటే, సార్ 70-80 lakhs అంటే సార్ సెట్ అంతా అంటే, నేను వాడతాను నువ్వు తీసురా అంటే, లేదు వాళ్ళే భయపడుతున్నారంటే నేను వాడతాను అంటే. బేసిక్గా యాడ్ ఫిల్మ్స్ చేసి ఉన్నాము, సో ఆ ఎక్స్పీరియన్స్ కొద్ది లెన్సెస్ టెక్నికల్లీ కొంచెం. బట్ కాలాంటి సినిమాలకి చాలా వరకు ఎవరు వాడరు సింగ్ సౌండ్ అనేది, బట్ అట్లాంటి మూవీస్కి వాడితే చాలా బెటర్గా వచ్చుద్ది రిస్క్ తీసుకున్నా సరే అని కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు. బట్ ప్రొడ్యూసర్ నుంచి కానీ వద్దు సింగ్ సౌండ్ మ్యాక్సిమం ఎక్కడైనా ఫెయిల్ అవుద్దేమో అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా సింగ్ సౌండ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం? ఫస్ట్ ఇనిషియల్ గా థాట్ ఉండింది సింగ్ సౌండ్ చేద్దామని థాట్ ఉండింది, కానీ మేము వెళ్ళినవి వెరీ వెరీ రిమోట్ ప్లేసెస్. ఓకే అంటే అగుంబే అని ఒక ప్లేస్ లో షూట్ చేసాం, కిరణ్ గారి ఇల్లు ఉంటుంది చూడండి, అంటే ఒక ఫీట్ కి ఒక 10 snakes ఉంటాయి ఆ లెవెల్లో, కింగ్ కోబ్రాస్, అదంతా మోస్ట్ రిమోటెడ్ రెయిన్ ఫారెస్ట్ ఏరియా. అలాంటి ఏరియాలో సింగ్ సౌండ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదు. సో కిరణ్ గారు ఐడియా వచ్చింది, అది ఉంది ఫస్ట్ డైరెక్టర్స్ వాళ్ళు ఇనిషియల్ గా ఆ ఐడియాతోనే ఉన్నారు. మోస్ట్లీ ఇక్కడెక్కడన్నా షూట్ చేస్తే కొంచెం డేర్ చేసేవాళ్ళం మేము, డిఫరెంట్ లొకేషన్స్, అంటే వాళ్ళు డెబ్యూ, ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్తేనే ఇలాంటి కథ బెటర్గా ఉంటుందేమో అని థాట్ మీద ఇంకా నార్మల్. ఓకే కేరామ్ సీన్లో మీకు బాగా నచ్చింది ఈ సీన్ కాడ మానిటర్ ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, సీన్ బ్లాక్ బస్టర్ అనిపించింది సీన్ అంటే ఏదని చెప్తారు? నాకు ఇంటర్వెల్ ఒకటి, ఇంటర్వెల్ సీక్వెన్స్, ఇంటర్వెల్ తర్వాత ఎపిసోడ్ అంతా అది 2 days లోనే షూట్ చేసాము, 10 minutes ఫుటేజ్ అది. అది ఎక్కువ ఛాలెంజింగ్. అంటే కిరణ్ గారిని మేము ఇప్పుడు మీరు కేరాంప్లో చూసిన అన్ని యాంగిల్స్ మేము చూసాం, బయట హాస్పిటల్ సీక్వెన్స్ ఒకటే మేము చూడలేదు. సో ఆయన సీన్ పేపర్ డైరెక్టర్ గారు చెప్పగానే ఓన్ చేసేసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ మెచ్యూర్డ్ లైక్ మీ అవి ఉంటాయి డైలాగులు కొన్ని, డోంట్ బిహేవ్ లైక్ చైల్డిష్ అని ఇలాంటివి ఉంటాయి, అవన్నీ మాకే చాలా ఎంజాయ్ చేస్తుండే. ఓకే కానీ చాలా మంది సెన్సార్ డైలాగులు అన్నారు కానీ అంతగా ఏమి లేదు, ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే మాట్లాడుకునే టైప్ లో ఉంది. అంటే ఒక 5 ఫ్రెండ్స్ కలిసి ఉంటే సరదాకి ఏదైనా లూడో ఆడమైనా సరదాకి, అంటే మనం డే 1 నుంచి ఏ ప్రెస్ మీట్లో అయినా చెప్తుంది అదే, అరే సిచ్యువేషనల్గా వస్తాయి, మీరు ఫస్ట్ మేము కిరణ్ అబ్బవరం గారిని డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దాం అనే పర్స్పెక్టివ్ నుంచి ఒకేసారి ఉన్నాయన్నీ ఒకేసారి వేసాము. అది తెలుసు కదా, ఇంకా ఉంటాయి మెనీ రీజన్స్, బట్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమైంది. డే 1 నుంచి కిరణ్ గారు అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా అందరూ అదే చెప్తున్నారు, మీరు సినిమా చూస్తే ఈ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది అని. అంటే సినిమా చూసిన తర్వాత ఫస్ట్ రాజేష్ దండ గారు నువ్వు సినిమా చూసి కాల్ చేయన్నారు, కాల్ చేశారు లేదన్న బొమ్మ బ్లాక్ బాస్టర్. ఎప్పుడు కాల్ చేశారు మీరు? ఎప్పుడు? మార్నింగ్. ఓకే ఓకే, మాకు ఇంటర్వ్యూ అయింది, సినిమా చూసి కాల్ చేయన్నారు, కాల్ చేశారు లేదు బొమ్మ బ్లాక్ బాస్టర్ అని చెప్పేసాను కలవంగా. కానీ 47 days లో షూట్ అంటే నార్మల్గా మీకు చాలా వరకు యాక్టింగ్ అయినా కెమెరా అనేది చాలా టెక్నికల్ పనులు కానీ చాలా ఇబ్బందిగా ఉంటాయి. 47 days లో షూట్ కంప్లీట్ చేయడం అంటే ఒక సినిమా ఆల్మోస్ట్ 6 months. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు 1 year కి 3 movies రిలీజ్ అవుతాయి అంటారు, ఇప్పుడు 1 year కి 1 movie రావడమే కొంచెం గగనంగా ఉంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. బట్ మీకు ఎట్లా అనిపించింది 47 days? ఎక్కువ షూట్ ఎక్కడ జరిగింది, కేరళ ఆర్ ఇక్కడ? ఈక్వల్ 47 days లో 23 days ఆర్ 24 days కేరళ, 23 days హైదరాబాద్ ఇక్కడ షూట్ చేసాం. సో డివైడ్ చేసుకొని చేసాం. మేజర్లీ రెయిన్స్ కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టాయి, బట్ ఇక గ్రూప్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటారు కదా, సో ఆ లెవెల్ అందరము. అంటే 47 days లో అదే నేను చెప్తూ వస్తున్నా చాలా ఇంటర్వ్యూస్లో, ప్రొడ్యూసర్ సార్ ఏదన్నా చిన్న రెయిన్ పడి ఏదైనా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అంటే నేను ఎక్విప్మెంట్ ఏదన్నా అడిగితే ఆయన ఏ రోజు నో చెప్పలేదు, ఇచ్చేసేవాడు, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా. కిరణ్ గారు అడాప్ట్ అయిపోయేవాళ్ళు స్క్రిప్ట్కి, ఒకవేళ ఈ లొకేషన్ నుంచి ఇటు షిఫ్ట్ అవ్వాలి అనుకున్నా. సో డైరెక్టర్ చాలా క్లారిటీ, మేము 1 year కూర్చొని కంప్లీట్లీ ఏం చేయొచ్చో 4-5 versions డిజైన్ చేసుకున్నాం. సో షూట్ పరంగా ఎలా చేయొచ్చు మేకింగ్ అనేది. సో ఎంత ఇబ్బంది అయినా ఇది వెళ్ళింది. ఇంకో మేజర్ కీ రోల్ మా ఎడిటర్ చోటకే. ఎక్కడ ఎక్కువ వరకు బాగా ఇబ్బందిగా ప్రాబ్లం అనిపించింది? కేరళ షెడ్యూల్స్, రెయిన్స్ మెయిన్. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే అప్పుడే సన్లైట్ ఉంటుంది, షూట్ రెడీ, అంత హెవీ అంటే బేర్ చేయలేని సన్లైట్ ఉంటుంది, షూట్ రెడీ అవ్వగానే అప్పటికప్పుడు క్లౌడీ అయిపోయి టక్కన ఫుల్ వర్షం, మళ్ళీ హెవీ రెయిన్, మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ సన్లైట్. కేరళలో టూ షూట్స్ కాడ అంటే షెడ్యూల్ కాడ స్క్రీన్లో చూడడానికి ఒకటి కాఫీ షాప్ సీను, అమ్మాయి టైం పెట్టుద్ది, ఒక్కసారిగా ఇట్లా వంపేసి వెనక్కేసేస్తారు, కిరణ్ అబ్బవరం హీరో గారు వెనక్కేస్తారు. అండ్ ఫైటింగ్ సీక్వెన్స్ కాడ ఒక షాట్ ఉంటుంది, ఆయన రివర్స్లో ఐ మీన్
కొట్టి పడేది. అంటే క్వార్టర్ కుమార్ వచ్చారు అని చెప్పి కొడతారు కొంతమందిని. అక్కడ కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎస్టాబ్లిష్మెంట్ షాట్ కానీ చూడడానికి ఆ ఫైటింగ్ సీక్వెన్స్ లో కిరణబోరం కొత్తగా చూపించారు. అంటే ఆ పంచకట్టు ఆ లుక్ లో ఫైటింగ్ సీక్వెన్స్. బట్ ఇప్పుడు దాకా మీకంటూ ఒకటి ఉంటుంది, ఎస్ఆర్కే ఉండడం, అదొక కమర్షియల్ వే బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ తర్వాత కిరణబోరం గారిని అవుట్పుట్ల పరంగా ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా మనం అనుకుంటాం, ఇమాజిన్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్. లుక్ వైజ్ ఫ్యాన్స్ కి మనం కొత్తగా ఇవ్వాలి అని ఉంటుంది, డైరెక్టర్ కైనా సినిమాటోగ్రాఫర్ కైనా. మీరు ఏ విధంగా అనుకున్నారు ఈ మూవీతో ఇంకా డిఫరెంట్ గా చూపించాలి? అంటే మీరు చెప్పిన 2 ఎపిసోడ్లు హైదరాబాద్ లో షూట్ చేసినవి. ఓకే, 2 హైదరాబాద్ లో షూట్ చేసినవి. కాఫీది కూడా ఇక్కడ గండిపేట దగ్గర. అంటే ఇనిషియల్లీ వి ప్లాన్ దేర్, బట్ రెయిన్స్ వల్ల వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడే ఇది ఇక్కడే ఒక కాలేజ్ లో షూట్ చేసాం గచ్చిబౌలి దగ్గర. సో 2 ఇక్కడే షూట్ చేసినవే. అండ్ కిరణ్ గారి విషయంలో నేను నాగార్జున గారికి బిగ్గెస్ట్ నాకు మెమరీ ఉండింది. నా జర్నీ స్టార్ట్ అయింది అన్నపూర్ణ నుంచి. నాగార్జున గారితో వర్క్ చేయాలి అని ఎప్పుడు ఉంటుండే. దాంతో ఎక్కువ నాగార్జున గారి గురించే ఎక్కువ ఉండేవాడిని. సడన్గా ఎప్పుడైతే కిరణబోరం గారి దగ్గరికి వచ్చిన తర్వాత యాజ్ ఏ హీరో కన్నా పర్సన్గా చాలా ఎక్కువ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన బిహేవియర్స్ కానీ చూసి లక్కీలీ ఆయనతోనే 3 ఫిల్మ్స్ చేయడం నాకు ఈజీ. నేను ఇప్పుడు ఇంకో 10 ఫిల్మ్స్కి కూడా ఆయన డిఫరెంట్గా చూపిమంటే చూపిస్తాను. ఆయన ఉన్నాయి, ఇంకా ఆయన దగ్గర స్టోర్ అయి ఉన్నాయి. సో అది నాకు పెద్ద ఇష్యూ ఏమవుదు. నేను లైటింగ్ మీద ఎక్కువ వర్క్ చేసుకుంటా ఫస్ట్, డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఏం చేయొచ్చు అనే దాని మీద. బట్ ఈ రెమ్యూనరేషన్కి వీటి కన్నా ఈ టెక్నికల్ టీమ్కి వీటికి ఎక్కువ వరకు ఖర్చు అవుద్దని కూడా అంటారు. అంటే మీ కింద టీమ్మేట్స్ ఉన్న కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు కదా, ఎంతమంది దాకా మీతో పాటు తీసుకెళ్తారు కేరళకైనా? అంటే మాకేం ఖర్చు ఉండదు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, ఇంకా అదే అమౌంట్. మాక్సిమం ఎంతమంది మీతో పాటు తీసుకెళ్తారు? నా టీం ఇప్పుడు బై వర్క్ నాకు 8 మెంబర్స్ ఉంటారు. ఆపరేటివ్, 2 చీఫ్ అసోసియేట్స్. అలా వర్క్ ని బట్టి ఒక్కోసారి 6 మెంబర్స్ కూడా, ఒక్కోసారి 9 మెంబర్స్, అలా చిన్న షిఫ్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ, బట్ దీనికి ఎంత నీడ్ ఉంటే అంతే. ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ హాస్యాలోనే చేస్తారా రాజదండ గారితో? కాల్ చేస్తాను. విల్ సీ అంటే అది వాళ్ళ డెసిషన్ కంప్లీట్లీ. అంటే నేను కిరణబోరం ఆయన నా విషయంలో కెరీర్ విషయంలో తీసుకున్న ఏ డెసిషన్ అయినా ఇదే ఇప్పుడు మీరు చూస్తుంది, ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో ఆసియాతో మంచి బాండింగ్ వచ్చింది ఇప్పుడు ఈ సినిమాతో. చెప్తారా? తప్పకుండా కాల్ చేయనా? మళ్ళీ కాల్ చేస్తే చూద్దాం, బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, అంటే కాకి చిరంజీవి గారి దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మెగాస్టార్ గారి? ఆయన మూవీ చూడలేదేమో మరి, అంటే చూడలేదు అనుకుంటున్నా. షూట్స్ అండ్ ఈవెంట్స్ ఏదంటే ఉన్నారు. చూస్తే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ కదా. ఎప్పుడైనా అసలు చిరంజీవి గారిని జస్ట్ దూరం నుంచి చూస్తే చాలు అనుకునింది. ఆయన మూవీ చూసి అంత బిజీ షెడ్యూల్స్లో ఆయన ఆ రోజు ఏటో బయటికి వెళ్ళాలి, చాలా రష్ ఉన్నారు, దాంట్లో కూడా పిలిచి కూర్చోబెట్టి మూవీ గురించి చెప్పి చాలా బ్లెస్ చేసి చాలా బాగా మాట్లాడారు. అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మేము అన్ని ఆయన సినిమాలు మాకు ఇష్టమైన సీన్స్ అన్ని చెప్తా ఉండే. అది ఒక లైఫ్ టైం మెమరీ. అది లైఫ్ టైం మెమరీ. ఓకే, మీకు బాగా ఏ సాంగ్ బాగా నచ్చింది మూవీస్లో? ఏ మూవీస్? మీ కేరాంప్. నాకు అన్నిటికన్నా ఓణం సాంగ్ చాలా ఇష్టం, ఫేవరెట్. ఇప్పుడు కేరాంప్లో మాస్టర్ విజయ్ పలంకి మాస్టర్, బండల్ ఆఫ్ ఎనర్జీ మనోడు అసలు. అంటే పర్సనల్లీ నాకు కూడా అప్పుడే జాతర సాంగ్ బాగా ఇబ్బంది పెట్టాడు అక్కడ? లేదు అసలు. అంటే మాస్టర్తో ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మనం అడాప్ట్ అయిపోవాలి సిచ్యువేషన్స్. అక్కడ 2.5 days షూట్ చేయాలి. సో మాస్టర్ వచ్చి తను ప్లాన్ చెప్పాడు. ఇక్కడ నా సైడ్ నుంచి కొంచెం వర్క్ ఎక్కువనే ఉండింది. సో మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, మాస్టర్ అంత వర్క్ ఉండింది, అచీవ్ చేయలేక బ్యాలెన్స్లు పడిపోతాయి, ఈ లెవెల్లో వెళ్దాం. తను హీ అడాప్టెడ్ టు మీ అండ్ ఫినిష్ చేసాం. అలా ప్రెసెంట్ ఇంకా అప్కమింగ్ ఏ జోనర్స్ మీరు చేసే మూవీస్ కానీ అలా ఏం డిసైడ్ అవ్వలేదు, ర్యాండమ్ స్క్రిప్ట్. ఇప్పుడేమి ఇంకా లైనప్ లో ఇంకా ఉన్నాయి, బట్ టూ ఎర్లీ టు డిస్కస్. హీరోస్ టూ ఎర్లీ టు డిస్కస్. ఓకే, అది ఉన్నాయి, బట్ వాళ్ళ సైడ్ నుంచి కొంచెం వస్తున్నప్పుడే కాల్ వచ్చింది, డోంట్ రివీల్ ఎనీథింగ్. పెద్ద బడా హీరో మూవీస్ కొంచెం బడా, కొంచెం మనోళ్ళే. బడాది ఒక్కటి ఉంది, స్టిల్ ఇన్ డిస్కషన్స్ అన్నమాట. స్పిరిట్ ఆల్రెడీ జరుగుతుంది. ఓకే,
ఇంకేంటన్నా ఎట్లా అంటే కిరణాపురం గారితో మీ బాండింగ్ ఎట్లా ఉంటుంది ఆఫ్ స్క్రీన్? ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవ్రీథింగ్. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి ఆయనతో. ఫన్నీ అంటే చాలా ఉన్నాయి సిచ్యువేషన్. అంటే మోస్ట్లీ ఇప్పుడు మీరు కేరాంప్లో ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తున్నారు కదా, ఆ పక్కనున్న ఫ్రెండ్ మేమే అనుకోండి, అలా ఉంటాయి మాతో కన్వర్సేషన్లు. ఓకే. ఇంకా వెరీ ర్యాండమ్ గా, అంటే ఎంత ర్యాండమ్ అంటే సడన్ గా నార్మల్ గా మాట్లాడుతుంటే ఓ వర్డ్ అనేస్తాడు, మనకు 1 hour పడుతుంది ఆ స్మైల్ నవ్వి 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 తగ్గడానికి. అలా ఉంటుంది ఆయన టైమింగ్ కానీ. సినిమా తర్వాత షూటింగ్ వీడియోలు కొన్ని రిలీజ్ అయినాయి, డాన్స్ అయ్యి అసలు ఆయన అంత జోష్గా ఎక్కడ అంటే మామూలుగా ఆఫ్ స్క్రీన్ కూడా అట్లానే ఉంటారు అన్న, అంతే ఎనర్జీ అసలు. మీరు కేరాంప్లో ఏదైతే చూసారో అదే కిరణాపురం బయట ఆయన అలానే ఉంటారు. సో ఈ కథ విన్నప్పుడే ఆయన అవుట్ ఆఫ్ ద బార్డర్ వెళ్ళి చేస్తా ఏం జరుగుద్దో చూద్దాం అనుకునే మైండ్ సెట్ తోనే సెట్స్కి వచ్చారు. ఫస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ 2 days హాస్పిటల్ సీక్వెన్స్ షూట్ చేసామో అందరం వెరీ కాన్ఫిడెంట్ ఈ క్యారెక్టర్ ఎక్కేస్తుంది అని. ఇంకా అప్పటి నుంచి అంతే చెల్లరైపోయారు. ఇంకా అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం చూస్తున్నారు కిరణాపురం గారు, ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే ఏం నేర్చుకుంటారు? ఆయన మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా ఇన్ని సినిమాల నుంచి. ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్గా ఆర్ పర్సన్, యాజ్ అన్ యాక్టర్గా ఏముంటుంది అంటే ఆయన ఉన్న స్క్రిప్ట్లో మన క్యారెక్టరైజేషన్లో ఆడియన్కి ఎక్కే ఓ థింగ్ ఉంటుంది, దాన్ని చాలా బాగా పట్టుకుంటారు. డైరెక్టర్ ఇంప్రెస్ అయిపోతాడు. నేను రాసుకున్న దాంట్లో ఇలాంటి ఒక వేరియేషన్ తీసుకురావచ్చు యాజ్ ఏ యాక్టింగ్ అనేది ఎవ్రీ సినిమాకి అది డెవలప్ అవుతూ వచ్చింది. అది యాజ్ ఏ పర్సన్గా అయితే పేషెన్స్ మన వల్ల కాదు, మళ్ళీ మొండితనం ఉంటుంది చాలా. ఇప్పుడు మీకు ఫస్ట్ డే చాలా నెగిటివ్ రివ్యూ రాశారు, మేము ఎవ్రీవన్ డిసైడెడ్ సినిమా గాన్ అని, ఈవెన్ రాజేష్ గారు అండ్ ఆల్. బట్ కిరణాపురం గారు Day 1 నుంచి చెప్తుంది, ఆ రోజు కూడా సినిమా పోలేదు, ఇంకేం సార్ అయిపోయింది, పోలేదు సతీష్ భయ్య పోలేదు, 85% మనం ఆడియన్ కోసం తీసాం, ఆడియన్ మిస్టేక్ చేయడు, నా విషయంలో జరగలేదు మీరు చూడండి. ఇప్పుడు నేను ముందే చెప్పాను కొన్ని ఫిలిమ్స్ పైన ఇదేటో ఉంది అని, అది నిజంగానే అలా జరిగింది ఆడియన్ పర్స్పెక్టివ్ లో. సో ఇది పోదు అంటున్నారు. 2 o'clock అయింది మధ్యాహ్నం, ఇంక అప్పటికైనా రిజల్ట్ వస్తుంది, బట్ అప్పటికి కొంచెం అటు ఇటుగా ఉంది. 2:30, 2:45 ఇండస్ట్రీ నుంచి కాల్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ మేము సినిమా చూసాం, అద్దరు కొట్టేసావు క్యారెక్టరైజేషన్ ఇదంతా అని. సో ఆయన మొండితనం అవుతుంది చూడండి అని. థియేటర్లో కూర్చున్నంతసేపు నేనే ఎక్కువసార్లు నవ్వాను. కొన్ని సీన్లు కూడా చాలా వరకు పక్కన అరుస్తూ ఉన్నారు కానీ అరవడంగా నాకు ఎక్కువ నవ్వు వస్తుంది. అదే ఫస్ట్ నుంచి కిరణ్ గారు ఎప్పుడు నమ్మేది అదే, ఆడియన్. ఆయనకు ఆడియన్ పల్స్ చాలా బాగా తెలుసు. డైరెక్టర్ కూడా కంప్లీట్లీ ఆడియన్ ఏం చేస్తారు, మీరు కథ చూస్తే ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటుంది దాంట్లో, ఆ పాయింట్ త్రూ మొత్తం ఎంటర్టైన్మెంటే. మా నాన్నగారు కూడా డైరెక్టర్ కంప్లీట్లీ ఏ సినిమా రిలీజ్ అయినా మినిమం 2 times చూస్తాడు, ఆడియన్ రియాక్షన్స్ అన్నీ చూస్తాడు, ఎలా అవుతుంది ఏమవుతుంది వీళ్ళు దేనికి రియాక్ట్ అవుతున్నారు. సో కిరణాపురం గారిని మనం ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏదైతే ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో చూసామో దానికే ఆడియన్ అలా ఎంజాయ్ చేస్తే సినిమా అంతా అలా ఉంటే ఏంటి అనే పాయింట్ మీద వచ్చిందే కేరాంప్ ఫస్ట్. దాని త్రూ ఆయన రియల్ ఇన్సిడెంట్స్ అవన్నీ, అమ్మాయి ప్రాబ్లమ్, డైరెక్టర్వి అవన్నీ ప్రాపర్గా బ్లెండ్ అయ్యాయి. అంటే మీతో ఎలా ఉంటారు? క్వార్టర్ కిరణ్ గా ఉంటారా, కిరణాపురంగా ఉంటారు? అంటే మరి మీరు చూసినంత క్వార్టర్ కిరణ్ అయితే కాదు బయట. అంటే సేమ్ అన్నారు కదా మీరు కిరణాపురం గారు అంటే క్యారెక్టరైజేషన్ వైజ్, అంటే డ్రింక్ అదంతా డెఫినెట్లీ ఆయనకి అలా ఎంజాయ్ చేయాలి అని ఉంటది. కానీ ఇప్పుడు హీరో మోస్ట్ రెస్పాన్సిబుల్, సో ఆయన ఫేస్ మీదే ఎవ్రీథింగ్. సో ఆయన కేర్ తీసుకుంటారు, మేమందరినీ అలా కూర్చోబెడతారు మమ్మల్ని. మోస్ట్ ఆఫ్ ది మాకు ఇంకో లైఫ్ తెలియదు, కిరణాపురం గారి ఇల్లు మా ఇల్లు, కిరణాపురం గారి ఆఫీస్, ఇంతే లైఫ్. మాకు బోర్ కొడితే అందరినీ నైట్ తీసుకెళ్ళి ఆయనే డ్రైవ్ చేస్తాడు 800,000 kilometers. ఎక్కడికి వెళ్తారు? డిసైడ్ వెళ్తుంటే అది డిసైడ్ అవుద్ది. ఫస్ట్ రింగ్ రోడ్ 800 kilometers సడన్ గా రాత్రి ఎక్కిచ్చేసి గోకర్ణ తీసుకెళ్లిపోతారు, గోవా తీసుకెళ్లిపోతారు, లేకపోతే కేరళ అవతల గైడ్కో తీసుకెళ్లిపోతారు. ముందే ప్రిపేర్ అవుతారా? మాట్లాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా రోజు ఫ్యాన్ ఆనవలేదు, కొంచెం ఒక్కపోస్తుందంటే అవునా గాలికి తిరుగుదాం అని ఎక్కిచ్చేస్తారు. అది ఎక్కడికో. ఇంకా రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళారు? లాస్ట్ గోకర్ణ, ఇటు బళ్ళారి, ఇటు ఈ రూట్స్, హంపి తిరిగింది ఏం లేదు. ఒకసారి అయితే డైరెక్ట్ గా హిమాలయస్ అక్కడికి లడాక్ తీసుకెళ్ళి ఆయన తిప్పేస్తాడు అంతే, దూరంగా. అది ఎక్కేదాకా తెలియదు, రింగ్ రోడ్ ఎక్కాక డిసైడ్ అవుద్ది ఎటు వెళ్తున్నాం అని. బట్టలు ఏం పెట్టుకోరు, ఏముండదు, తిప్పాడు కొనిచ్చేస్తాడు ఆయన తీసుకొని. కిరణ్ మరి ఇంత వైల్డ్ గా ఉన్నారు?
ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంకా మంచి మోర్ హైట్స్ కలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.